అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు, ప్రముఖ పారిశ్రామికవేత్త టీజీ వెంకటేష్ అన్న గారికి, అలాగే గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు బీవిరెడ్డి అంకుల్ గారికి, టీజీ పాండురంగ అయ్య గారికి, అలాగే పత్రిజీ పెద్ద కూతురైన పరిణిత గారికి, ఇంకా డిఎస్పీ గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదర సోదరీమణులందరికీ, అలాగే పత్రిజీ సేవాదళ సభ్యులకి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం బుద్ధ పౌర్ణిమ వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజులుగా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా పత్రిజీ చెప్పేది ఒక్కటే, మనకి ధ్యానం చేయండి అని చెప్పేసి. ధ్యానం అంటేనే మనము శ్వాస మీద ధ్యాస పెట్టడం. ముఖ్యంగా మీకు అందరికీ తెలిసిందే, మనమందరం రోజు ప్రతి ఒక్కరూ ఎన్నో పనులు ఉంటాయి. ఏదో రకంగా మనం ఒత్తిడికి గురవుతూనే ఉంటాం. నేను బిజీ అనే ఆ మాట ప్రతి వారి నోట్లో కూడా వినిపిస్తూ ఉంటుంది. కానీ దానికి మనకు ఒక టైం అంటూ మనం కేటాయించుకొని మన ధ్యానం చేసుకుంటూ మన ఒత్తిడిని మనము తగ్గించుకోవాలి. దానికోసం అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ఈరోజు ఒత్తిడికి గురవుతా ఉన్నారు. మీకు అందరికీ తెలిసిందే, చిన్న పిల్లల్ని కూడా మనము స్కూల్లో వేస్తా ఉన్నాం. వాళ్ళు వెళ్ళడం ఇంకా స్టార్టింగ్ నుంచే ఒత్తిడికి గురవుతా ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఇవన్నిటిని తీసేసి మనము ధ్యానం పైన శ్రద్ధ పెట్టాలి. రోజు కొద్దిసేపు అయినా ధ్యానం చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా మనకు ఇతరులకు సేవ చేయండి. మనకు చాలా మంది ఎంతో రకంగా గొప్ప ధనవంతులే ఉన్నారు, కానీ సేవ చేసే భాగ్యం మాత్రం కొందరికే దక్కుతుంది, కొందరికే అలవాటు కూడా ఉంటుంది. ఇందాక మనకు చెప్పారు పెద్దలు, గౌరవ మన టీజీ వెంకటేష్ అన్న గారు, ప్రతి ఇయర్ 4 కోట్ల వరకు మనకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారంటే చూడండి. అందరూ అన్న ఒక్కరే కాదు, చాలా మంది ధనవంతులు ఉన్నారు, కానీ సేవ చేయాలనే సంకల్పం మాత్రం కొద్ది మందికే ఉంటుంది. కాబట్టి ఇతరులకు కూడా మనకున్న దాంట్లోనే ఇతరులకు సేవ చేయండి అనేది కూడా చాలా గొప్ప విషయము. అది మాత్రం దానివల్ల ఎంతో మంది మంచిగా అవుతా ఉన్నారు. అంతేకాకుండా ఈ రోజు మనం చూడండి,